బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ బిళ్ళ. పెగాసస్ ఆంధ్ర రాజకీయాల్లోకి చొరబడి అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చుపెట్టిన ఒక స్పైవేర్. కల్తీసారా, జేబ్రాండ్ మధ్య అంశాల తర్వాత ట్రెండింగ్ లో ఉన్న ఒక టాపిక్. అసలు 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు, నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గా ఉన్న కాలంలో ఇజ్రాయెల్ కు చెందిన ఒక సంస్థ నుంచి పెగాసస్ స్పైవేర్ కొనుగోలు జరిగింది అనేది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతోన్నమాట. దీనికి సంబంధించి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బెంగాలీ భాషలో మాట్లాడినట్లు ఉన్న ఒక వీడియోను ఆధారంగా చేసుకుని వైసీపీ నాయకులు టీడీపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ వీడియోలో చంద్రబాబు ప్రస్తావన లేదు అనేది నారా లోకేష్ వాదన. టీడీపీ హయాంలో పెగాసస్ స్పైవేర్ వాడి ఉంటే వైసీపీ గెలిచేదా, టీడీపీ ఓడిపోయేదా అంటూ నారా లోకేష్ ఒక లాజికల్ క్వశ్చన్ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగింది? చంద్రబాబు పెగాసస్ ను కొన్నారా, లేక మద్యం, కల్తీ సారా ఘటనల నుంచి డైవర్ట్ చేయడానికే వైసీపీ నాయకులు టీడీపీని టార్గెట్ చేస్తున్నారా? మమత వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహంలో భాగమేనా? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణంరాజు గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నారాయణమూర్తి గారు, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో సందీప్ పంచకర్ల గారు కూడా జనసేన నాయకులు జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా కృష్ణంరాజు గారు, మమతా బెనర్జీ ఒక స్పీచ్లో అసెంబ్లీలో మాట్లాడారు అని అంటున్నారు అందరూ. మరి ప్రసంగంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు అనేది ప్రధానంగా నేషనల్ మీడియాలో కూడా వస్తున్న ఒక వార్త. దాన్ని బేస్ చేసుకుని నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఒక సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇదంతా జరిగింది, కావాలనే పెగాసస్ స్పైవేర్ని కొని ప్రతిపక్ష నాయకుల మీద వాడారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న టార్గెట్. ఓకే, టీడీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ కల్తీ సారా అలాగే ఈ జేబ్రాండ్ మద్యానికి సంబంధించి ఏ రకంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారో గత కొన్ని రోజులుగా మనం చూసాం. కాబట్టి దాన్నంతా డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ పెగాసస్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నమాట. అసలు మమతా బెనర్జీ స్పీచ్ విన్నారా మీరు? వింటే దానిలో చంద్రబాబు ప్రస్తావన ఉందా? నారా లోకేష్ ఏం చెప్తున్నారు? మమతా బెనర్జీ అసలు అసెంబ్లీలో మాట్లాడినట్టు లేదు అది, అండ్ దానిలో చంద్రబాబు ప్రస్తావన ఎక్కడా లేదు, అనవసరంగా దీన్ని ఇంత తతంగం చేస్తున్నారు అనేది నారా లోకేష్ మాట. ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు. కృష్ణరాజు గారు ప్లీజ్. మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ అలాగే 99 వీక్షకులకు కూడా ముందుగా అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ పెగాసిస్ వంటి ఒక అంతర్జాతీయ సంస్థను కూడా విజయవంతంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని దాన్ని కూడా ఒక ప్రహాసనంగా మార్చిన ఘనత మన రాజకీయ నాయకులకే దక్కిందని చెప్పాలండి. ఎందుకంటే పెగాసిస్ సంబంధించి ఆ ఎన్ఎస్ఓ సంస్థ అనేది పెగాసిస్ స్పైవేర్ తయారు చేస్తుంది. దాని మీద ఇజ్రాయేలీ సంస్థే, అంటే ఎన్ఎస్ఓ సంస్థ ఇజ్రాయెల్ లో ఉందండి, ఇజ్రాయేలీ సంస్థ ఆంక్షలు పెట్టింది. మనం మాత్రం ఏంటంటే దాని గురించి ఇక్కడ అటువంటి ఆంక్షలు పెట్టకుండా, అసలు ఏం జరిగిందో చెప్పకుండా దాని మీద మనం రాజకీయాలు చేస్తూ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తున్నాం. అదొక అంశం అయితే, ఇది మమతా బెనర్జీ గారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రకటన వచ్చిందన్నట్టుగా మనం భావిస్తున్నామండి. అసెంబ్లీలో ఆవిడ ప్రకటన చేశారు, కానీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఆమె తీసుకురాలేదు. అసెంబ్లీ వెలుపల జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ ప్రస్తావన చేశారు, కానీ మనం ఆవిడ ప్రెస్ మీట్ కి సంబంధించిన వాయిస్ చూస్తే దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కనిపించలేదు. కానీ మీకు జరిగింది ఏంటంటే, ఈ జాతీయ పత్రికలు కావచ్చు, లేకపోతే కొన్ని అక్కడ ఉన్న వెర్నాకులర్ పత్రికలు కావచ్చు, అవి మాత్రం ఆంధ్రప్రదేశ్ పదాన్ని వాడినట్లుగా మనకు చెప్తున్నాయి. దీన్ని మనం నమ్మక తప్పదు, ఎందుకంటే జాతీయ పద్ధతి చెప్పింది కాబట్టి. కానీ ఆవిడ వాయిస్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఇది ఒక అంశం అయితే, అసలు ఆవిడ చెప్పిందా చెప్పలేదా అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తూనే ఇంకొక అంశం ఏంటంటే, అసలు ఆవిడ పెగాసిస్ గురించి మా రాష్ట్రం వచ్చారు ఎన్ఎస్ఓ ప్రతినిధులు, మేము దేశ భద్రత దృష్ట్యా, పౌరుల గోప్యత దృష్ట్యా, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి మేము ఆ స్పైవేర్ ని తీసుకోలేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ వరకు ఓకే మనకది. దీనిని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆనాటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా
ధృవీకరించారు. పశ్చిమ బెంగాల్కే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ప్రతినిధులు వచ్చారు. మాకు కూడా ఆ టెక్నాలజీని వాళ్ళు ఆఫర్ చేశారు, మేము దాన్ని తీసుకోలేదు అని చెప్పారు. అంటే ఎవరు సార్ చెప్పింది? క్లారిటీ ఎవరు సార్ చెప్పింది? మాకు కూడా ట్రై చేశారు. ఎవరు సార్? లోకేష్ గారండి. లోకేష్ అఫీషియల్ గా చెప్పారా సార్ ఈ విషయం? సార్ వాయిస్ సరిగ్గా లేదా సార్? లోకేష్ చెప్పారా సార్? అఫీషియల్ గా చెప్పారా? అఫీషియల్ గా చెప్పారు. అది పేపర్లలో వచ్చింది, అన్నిట్లో జరిగిందండి అది. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన మమతా బెనర్జీ గారి ప్రకటనను ధృవీకరించారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు మమతా బెనర్జీ గారు ఇటువంటి ప్రకటనను ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చింది? ఒకవేళ తెచ్చారు, మీ దగ్గర సమాచారం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్పైవేర్ ను కొనుగోలు చేసినట్లుగా మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? మరి దానిని ఎందుకు మీరు బయట పెట్టలేదు? బయట పెట్టకుండా ఒక మియర్ స్టేట్మెంట్ లాగా, కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తాంబూలాలు ఇచ్చిన తనుగు చావన్ లాగా ఆవిడ చెప్పి కూర్చోవడం అనేది ఎంతవరకు భావ్యం? ఇక ఆవిడ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఏపీలో రగడ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఈ పెగాసిస్ సంస్థ అంటే పెగాసిస్ స్పైవేర్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఎన్ఎస్ఓ సంస్థని ఉంది కదండి. మీకు ఎన్ఎస్ఓ అంటే నీవ్ షాలెం అండ్ ఓమ్రీ, ఎన్ఎస్ఓ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ ఎన్ఎస్ఓ సంస్థ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్నారు. అది జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు అది. అయితే అసలు ఇటువంటి సంస్థకు చెందిన ప్రతినిధులను నేరుగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను కలిసే అధికారం వారికి లేదు. వారిని కలుసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేదండి. ఇది మనం గమనించాలి. ఏ విదేశీ సంస్థకు చెందిన, ముఖ్యంగా రక్షణ పరికరాలు లేకపోతే ఇటువంటి ఇంటెలిజెంట్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఎవరైనా విక్రయిస్తామంటే వారు ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్ర ప్రభుత్వమే వారితో డీల్ చేయాలి. వారు మాత్రమే దాన్ని ప్రొక్యూర్ చేసి ఏదైనా రాష్ట్రానికి ఒక అవసరం ఉంటే దానిని వారు సప్లై చేయాలి. అది కాకుండా ఎన్ఎస్ఓ ప్రతినిధులు మమ్మల్ని వచ్చి నేరుగా కలిశారు అని చెప్పి ఒకవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఇద్దరు అంగీకరించారు అంటే ఇద్దరు తప్పు చేసినట్టే. ఎందుకంటే మీకు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 ప్రకారం మనం ఏదన్నా ఒక వస్తువుని గాని సేవను గాని దిగుమతి చేసుకోవాలి అనుకుంటే అది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాలి. ఏ రాష్ట్రంగా రాష్ట్ర ఇష్టం చేసుకోవడానికి లేదండి. అది కూడా లిఖిత పూర్వకంగా ఒప్పందం సంబంధించి. సార్ చిన్న డౌట్ సార్, ప్రభుత్వాలు కొనొచ్చా లేకపోతే వ్యక్తులు కూడా కొనొచ్చా ఈ స్పైవేర్ ని? చిన్న డౌట్. అదే సార్, దానికి వస్తుంది సార్. అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కొనడానికి ఆస్కారం లేదని, ముఖ్యంగా ఇది మన గోప్యత అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అది మన ఫోన్లు ట్యాప్ చేయడం అంటే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అది అవును సార్, మానవ హక్కుల ఉల్లంఘన. అటువంటి కీలకమైన ఈ టెక్నాలజీని ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రం కొనడానికి ఆస్కారం లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ అసలు ఈ రాష్ట్రాలకు వీరు ఎందుకు వచ్చారు? ఎన్ఎస్ఓ ప్రజలు ఎందుకు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఎవరిని కలిశారు? వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? ఇవన్నీ బయటపడాలి. రెండోది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు ఆశించి ఏదో సభా కమిటీ వేసామంటే కాదండి. ఈ సభా కమిటీకి బెంగాల్ ముఖ్యమంత్రిని రమ్మని చెప్పే అధికారం ఉంటుందా? వాటిని వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి అని చెప్పి అడిగే హక్కు గాని లేకపోతే చొరవ గాని తీసుకుంటుందా అనేది మనం గమనించాలి. మూడోది ఏంటంటే, అసలు ఇటువంటి ఎన్ఎస్ఓ లాంటి సంస్థలు దేశ భద్రతకు కూడా భంగం కలిగించే సంస్థలతో మనం అసలు ఎందుకు మాట్లాడుతున్నాం? మీరిద్దరు ఎందుకు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడండి? మీరు మాట్లాడిన తర్వాత అటువంటి సంస్థల బదులు వచ్చినప్పుడు మీరేం చేయాలి? మీరు కేంద్రం నుంచి చెప్పి వచ్చారా లేదా కనుక్కోవాలి. ఒకవేళ కేంద్రం నుంచి చెప్పి రాకపోతే ఈ విషయాన్ని మీరు కేంద్రానికి చెప్పాలండి. చెప్పి వాళ్ళ మీద కేసులు బుక్ చేయించాలి. ఏది మీరు నిజంగా బాధ్యతాయుతంగా ఉంటే మీరేం చేయాలి? వాళ్ళ మీద కేసులు బుక్ చేయించాలి. ఎవరో వచ్చారు ఇజ్రాయెల్ నుంచి, వాళ్ళు ఏదో టెక్నాలజీ అమ్ముతుందని చెప్పి అన్నారు. అది ఈ టెక్నాలజీ దేశ భద్రతకు కూడా భంగం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు దృష్టి పెట్టండి, కేసు పెట్టని చెప్పి చెప్పాలి. అక్కడ పెగాసస్ స్పైవేర్ ని ఎందుకు యూజ్ చేస్తారు సార్? అది సార్ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అది కూడా సార్, పెగాసస్ స్పైవేర్ అనేది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేయడానికి అండి.
ప్రపంచవ్యాప్తంగా అంటే ఓన్లీ హ్యాకింగ్ కి మాత్రమే ఉపయోగపడుతుందా అది? అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి మాత్రమే ఉపయోగపడుతుందా? దానివల్ల ఏదైనా ఉపయోగాలు ఉన్నాయా? ఫోన్ లో ఉన్న ప్రతి సమాచారాన్ని వారు లైవ్ గా వీక్షించడానికి, చదవటానికి, చూడటానికి ఆ స్పైవేర్ ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రమాదకరమైన స్పైవేర్ ను ఎక్కడ దీన్ని కనుగొన్నారో అక్కడ నిషేధించారు. మనం మాత్రం అది కావాలని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ తప్పేంటంటే బాధ్యతాయుతంగా ఉండే ప్రభుత్వాలు వారితో చర్చలు జరపడం, వారితో చర్చలు జరిపినందుకు ఈ ప్రభుత్వాల మీద కూడా మనం కేసులు పెట్టాలండి. అది మనం మర్చిపోకూడదు. ఇంకా ముఖ్యమైన విషయం చర్చలు జరిపినందుకు, ఇలా చర్చలు జరపడానికి ఒక విదేశీ సంస్థ వచ్చింది, NSO అనే సంస్థ వచ్చింది అని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయనందుకు ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలంటారు, రైట్? మమతా బెనర్జీ మీద పెట్టాలండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పెట్టాలి. ఆ రోజున ఎవరు చేశారు? ఎందుకంటే ఏ విదేశీ ఇటువంటి రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని విక్రయించే ఏ సంస్థని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఎంటర్టైన్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ అండి. మీరు కావాలంటే వాళ్ళు ఎగ్జిబిషన్ పెడితే మీరే చూడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేక మంది ఐపీఎస్ అధికారులు ఇజ్రాయెల్, అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్ కి వెళ్ళారండి. ఇటువంటి టెక్నాలజీ చెప్పినప్పుడు చూసి వచ్చారు. అది తప్పేం కాదండి అది. కానీ మీరు నేరుగా వారితో సంప్రదింపులు జరపడం తప్పు. రెండోది ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యమైన ఇంకో విషయం చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే ఎంతసేపు పెగాసిస్ చెప్పి అన్నామండి. కానీ పెగాసిస్ ను తలదన్నే స్పైవేర్లు మార్కెట్ లో అనేక ఉన్నాయని చెప్పి నేను చెప్పడం కాదండి. ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఒక అమెరికన్ మాజీ ఇంటెలిజెన్స్ ఉద్యోగి చెప్పారు. ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఆయన అమెరికాకు చెందిన అనేక వేల పత్రాల సమాచారం ఉన్న డాక్యుమెంట్లను అమెరికా రక్షణ శాఖ, ఇతర శాఖలకు చెందిన డాక్యుమెంట్లు ఆయన రిలీజ్ చేశాడు విజయవంతంగా. ఆయన అది తప్పే. రిలీజ్ చేసి ఆయన ఆ దేశం నుంచి పారిపోయాడు. ఆయన చెప్పింది ఏంటంటే అసలు పెగాసిస్ నథింగ్, మీకు అంత మార్కెట్ లో మీకు దానికన్నా శక్తివంతమైన చాలా తేలిగ్గా లభించే ఈ స్పైవేర్లు ఉన్నాయి. ఇవి 4 లక్షలకు 5 లక్షలకు కూడా అమ్మేస్తున్నారు అని చెప్తూ ఆయన ఏమంటాయంటేనా, డ్రాప్ అవుట్ జీప్, RCS ఆండ్రాయిడ్, ఎక్సోడస్, P6 GEO, ఓమింగో, E4 సాఫ్ట్వేర్ సూట్, మార్క్ 43 ప్లాట్ఫామ్, స్పిల్మ్యాన్ రికార్డ్ మేనేజ్మెంట్, ARMS రికార్డ్స్ మేనేజ్మెంట్, పవర్ DMS, ఇటువంటి అనేక సంస్థలు ఈ స్పైవేర్ నమ్ముతున్నాయి. ఇది ఎవరైనా కొనుక్కోవచ్చండి ఇది. కాబట్టి పెగాసిస్ ను పక్కన పెడదాం. నా ఉద్దేశం అంటే మన భారతదేశంలోని కొన్ని ప్రభుత్వాలు పెగాసిస్ అని అది వాస్తవం కాదండి. ఇటువంటి సంస్థల నుంచి కూడా అనధికారికంగా ఈ స్పైవేర్ ను కొనుగోలు చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ఇతరత్ర ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి ఉండవచ్చేమో దాని మీద దృష్టి పెట్టాలి సభా సంఘం. అంతే తప్ప ఎంతసేపు పెగాసిస్ అని చెప్పడం కాదండి. ఎందుకంటే పెగాసిస్ వాడు చెప్పింది 25 కోట్లు అన్నారు. అక్కడ మీకు అసలు 25 కోట్లు ఎందుకంటే 5-6 లక్షలు పెడితేనే మీకు స్పైవేర్ లభిస్తుందని చెప్పి ఎడ్వర్డ్ స్నోడెన్ చెప్తున్నారు. ఆయన ప్రామాణికం అండి ఈ విషయంలో ఆయన. కాబట్టి అంటే మన ఈ సభా సంఘం కూడా దృష్టి పెట్టాల్సింది. ఇటువంటి చిన్న సంస్థలు ఎవరన్నా అమ్మారా, ఎవరన్నా కొన్నారా, వాటి వలన మన ఫోన్ లేని ట్యాప్ అయినయా, ఈ విషయాల మీద దృష్టి సారించాలి. ఇక్కడ ఏంటంటే అందరూ తప్పు చేశారు, వినాయకు ఎవరికి లేదండి. రైట్ సార్, ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాం, మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. రైట్, నారాయణమూర్తి గారు, అసలు ఆ వీడియోలో చంద్రబాబు ప్రస్తావన లేదు అంట, అది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడినట్టుగా లేదంట, కావాలని చెప్పి మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంట. అండ్ మరో లాజికల్ క్వశ్చన్ నారా లోకేష్ అడిగేది ఏంటంటే, నారాయణమూర్తి గారు, మేము నిజంగా పెగాసిస్ స్పైవేర్ ని వాడి ఉంటే ఒక మెసేజ్ ద్వారానో లేకపోతే వేరే రకంగానో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లలోకి చొప్పించి వాళ్ళ డేటా కానీ మేము తీసుకుని ఉంటే వాళ్ళకి 151 సీట్లు వచ్చేవా, మాకు ఈ పరిస్థితి ఉండేదా అని చెప్పేసి. పెగాసస్ అసలు స్పైవేర్ అనేది కొన్నట్టే వాళ్ళు చెప్పడం లేదు. దీనికి సంబంధించి మీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా పనిచేసిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కూడా ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సో ఏం చెప్తున్నారంటే చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కల్తీ సారా, జేబ్రాండ్ మద్యం, వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే ఈ పెగాసస్ స్పైవేర్ అనే విషయాన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సభా సంఘం అంటూ హడావుడి చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శ. ప్లీజ్ రెస్పాండ్ నారాయణమూర్తి గారు.
రవి గారు, అందరికీ నమస్కారం. నమస్తే. ఇవాళ పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి ఆ రోజు ప్రతిపక్షాల మీద కొంతమంది పారిశ్రామికవేత్తలకి ఈ సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు చేసిన ఆరోపణలు మా ప్రతిపక్షంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దీంట్లో కొన్ని ఆధారాలు కూడా, కొన్ని అనుమానాలు కూడా ఆ రోజు రావడంతో వీళ్ళు చాలా త్వరగా ఎలర్ట్ అయ్యారు. ఆ రోజు సేవామిత్ర అని కానివ్వండి, ఐటీ గ్రిడ్ అని కానివ్వండి, వీటి ద్వారా వీళ్ళు ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి, తర్వాత ఇంపార్టెంట్ రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంపార్టెంట్ ఈ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఎవరైతే వాళ్ళు టార్గెట్ గా ఉన్నారో, లేదంటే వాళ్ళకి ఇంకో విధంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుందో, వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని సేకరించి ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్ గా ఆ రోజు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్ గా ఆధారాలతో చెప్పడం జరిగింది. అయితే ఈ ఆధారాలు ఏంటి సార్? ఇవాళ ఆధారాలు ఏం ఆధారాలు ఇచ్చారు సార్? అంటే కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఆయన 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 ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆధారాలు. ఎందుకంటే అదే సార్ అనుమానం, సార్ అనుమానం వచ్చి ఉండొచ్చు, బట్ ఆధారాలు ఏమి ఇచ్చారు అని అంటే ఆ రోజు ఇన్సిడెంట్స్ చెప్పడం జరిగింది. వీళ్ళు మాట్లాడిన దానికి, వాళ్ళు చేసిన దానికి ఓకే కోఇన్సిడెన్స్ ఏమో, అది కోఇన్సిడెన్స్ జరగడం, ఆ కోఇన్సిడెన్స్ జరగడం ద్వారా ఓకే అనుమానం ఇంకా పెద్దదై వీళ్ళు చేసింది బయటకు వచ్చి వీళ్ళు అలర్ట్ అవడం కూడా జరిగింది. దాన్ని ఆ తర్వాత కాలంలో వీళ్ళు ఎలా, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు, ఎలా ఆపరేట్ చేశారు, ఎవరు ఆపరేట్ చేశారు, దేనికి వాడడానికి ఆపరేట్ చేశారు, వీరు వాడిన ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ఎక్విప్మెంట్స్ పెట్టిన ప్లేస్ ఏదైతే ఉందో, ఆ తర్వాత రోజుల్లో దీని మీద అనుమానాలు రావడం, కథనాలు రావడం, టీవీల్లో కూడా, మీ టీవీలో కానీ ఇతర టీవీలో కానీ కథనాలు రావడం, దాని ద్వారా కొంత వీళ్ళు అలర్ట్ అవడం కూడా జరిగింది. అయితే ఇంతకుముందు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మమతా బెనర్జీ గారు తర్వాత చంద్రబాబు నాయుడు మోడీని వాడించాలనేటటువంటి ఒక స్నేహబంధం కొన్నాళ్ళు జరిగింది. అది మీకు గుర్తుండే ఉంటది. ఆ సందర్భంలో వీళ్ళు మాట్లాడుకుని ఈ షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఆమెకు తెలిసి ఉండొచ్చు అనేటటువంటిది ప్రధానంగా మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే మమతా బెనర్జీ జస్ట్ లైక్ దట్ ఏదో మాట్లాడేసే వ్యక్తి కాదు, అది మనందరికీ తెలుసు. ఆమె రాజకీయాల్లో ముఖసూటిగా పోతూ ఒక డైనమిక్ లేడీగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నడిపిస్తూ ఉన్నటువంటి ఈ గురించి మనం ఒకసారి తెలుసుకుంటే, ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం ఆమెకి ఏమొస్తుంది? ఆమె ఆయన ఏంటి ఇప్పుడు అవుట్ గోయింగ్ పొలిటీషియన్ అయినా, దాని ద్వారా ఉపయోగం ఏంటి వాళ్ళకి? సో దీంట్లో డెఫినెట్ గా ఏదో నిగూఢమైన సమాచారం దాగి ఉండి ఉంటది. తప్పనిసరిగా దాని గురించే ఎందుకు వీళ్ళు ఇంత భయపడిపోతున్నారు? లోకేష్ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడతాడు, డైవర్ట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో చేస్తారు. కానీ అతనికి ఆ శక్తి సరిపోవట్లా డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే ఒక ప్రధానమైన సమస్య వచ్చింది, మేము ఎక్కడ ఇరుక్కుపోతాం, చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాం అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఎదురు దాడికి దిగేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ అది మీరు ఎంత ఎదురుదాడి చేసినా నిజం ఎప్పటికీ కూడా నిజాన్ని మీరు కప్పిపుచ్చలేరు. మీరు అధికారంలో చేసిన కృత్యాలన్నీ బయటకు వస్తాయి. దానికే నిన్న స్వల్పకాల డిస్కషన్ కూడా జరగడం జరిగింది అసెంబ్లీలో జరిగిన దాంట్లో వీళ్ళు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో వివరాలు బయటకు వస్తాయి కదా అని. దానికి కూడా వాళ్ళు అంటే ఏదైనా వేస్తే ఇక్కడ సభా సంఘాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తారు సార్? నాకు చాలా మందికి అర్థం కాని విషయం, ఏం చేయబోతున్నారు? సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు, కొంతమందితో సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు, చేసి ఏం చేస్తారు? వెస్ట్ బెంగాల్ వెళ్తారా? మమతా బెనర్జీ గారిని క్వశ్చన్ చేస్తారా మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందని చెప్పి? ఏం చేస్తారనేది వాళ్ళు మీకు ఇస్తారు. ఇక సభా సంఘంలో సభ్యులు కూడా ఇంకా చెప్పలేదు, వేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏ దిశగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, ఏ దిశగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి విచారణ అనేది వాళ్ళు చెప్తారు, డైరెక్ట్ చేస్తారు.
డైరెక్ట్ చేసిన తర్వాత మనం డెఫినెట్ గా మనం దాని గురించి మాట్లాడొచ్చు తప్పనిసరిగా. సో దీనికే అంటే ఏ విధంగా ముందుకు వెళ్తుందో, ఏ విధంగా డైరెక్షన్ తీసుకుంటారో అనేది తెలియకుండానే, ఇంకా సమాసంగానే పూర్తిగా ఏర్పాటు చేయకుండానే వీళ్ళు అడావడి చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది లోకేష్ బాబు అడావడి, లోకేష్ బాబు భయం, లోకేష్ బాబు ఆందోళన చూస్తా ఉంటే మరి లోకేష్ కి ఎందుకు ఇంత భయం పట్టుకుందో, వాళ్ళు తప్పు చేశారనేటువంటి ముందే నిరూపించుకుంటూ ముందుకు పోతున్నాడా అనేటటువంటి అది మన ప్రజలకు. సార్ ఇంకొక లాజికల్ క్వశ్చన్ సార్ ఫ్రమ్ నారా లోకేష్. ఆయన అడుగుతుంది ఏంటంటే, నిజంగా మీ వాడు ఉంటే మాకి పరిస్థితి ఎందుకు, 151 సీట్లు వైసీపీకి వచ్చేవా, ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ ఫోన్లలో అంటే ఎక్కడి నుంచి ఎవరు నిలబెడుతున్నారు, ఎక్కడికి ఎంత డబ్బు పంపిస్తున్నారు, ఓపెన్ గా మాట్లాడుకోవాలి. కొన్ని మనం ఏం జరిగే అవకాశం ఉంది అన్ని మాట్లాడుకుంటారు కదా. ఇవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, తెలుగుదేశం పార్టీకి ఇంకా ఈజీ అయిపోతుంది కదా నెక్స్ట్ టైం మళ్ళీ 2019లో గెలవడానికి. కానీ వాడితే ఇటువంటి ఫలితాలు వచ్చేవా? రాదు కదా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, చేసిన తర్వాతే ఓడిపోయారు వాళ్ళు. ఓకే, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ప్రజల్లో ముద్దాయిగా తేలినప్పుడు ప్రజల్లో వాళ్ళు వీళ్ళు మనకు అవసరం లేదు, ఇక వీళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగదు, ఆంధ్రప్రదేశ్ ఉపయోగం లేదు అన్నప్పుడు ఇంత పెద్ద తీర్పిచ్చారు. చేయాల్సింది చాలా చేశారు, చేసినా కూడా ప్రజల యొక్క మనసుని మార్చే కార్యక్రమం చేయలేరు కదా వాళ్ళు. సో ప్రజలు తీర్పును ముందే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రజలు తీర్పునిచ్చారు. సో వీళ్ళ జిమ్మిక్కులతో ప్రజలు మార్చలేరు. ఆ 3 పార్టీలు కలిసి చేయాల్సినంతా చేశారు అప్పుడు. కానీ ఏం చేయగలిగారు చివరికి? వాళ్ళు ఎవరో సత్యంతో బయటపడ్డది 3 పార్టీలు దారి వాళ్ళు చూసుకున్నారు. 3 పార్టీలు ఏ పార్టీలు ఇన్వాల్వ్ అయింది? అప్పుడు ముగ్గురు కలిసే ఉన్నారు కదండి. ముగ్గురు కలిసే ఉన్నారు కదా ప్రభుత్వం అంటే. ముగ్గురు కలిసే ఉన్నారు కదా. ఓకే, అంటే టీడీపీకే కాదు మిగిలిన బీజేపీకి అండ్ జనసేనకు కూడా మీరు కట్టేస్తున్నారు మరి దీన్ని, రైట్? అంటే ప్రజల్లో ముగ్గురు కలిసి ఉన్నా కూడా ప్రజలు ముగ్గురిని దోషులుగా నిర్ధారించారు. దోషులుగా వాళ్ళని పరిగణించారు కదా. 23 సీట్లకి ఒకళ్ళని, ఇంకొకళ్ళు 0, ఇంకొకళ్ళకి ఒకళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు అనే విధంగా తీర్పునిచ్చింది. ఎందుకు? రైట్ అండి, రైట్. పార్టీ అధ్యక్షులకే పరిస్థితి లేదు, రాజకీయాల్లో ఉండాలా పోవాలనేటువంటి పరిస్థితి ప్రజలు తీర్పిచ్చారంటే ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ప్రజలకు వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం దాని ఓటు ద్వారా చూపించి ఈ రోజు మళ్ళీ దాన్ని ఈ మధ్య కాలంలో జరుగుతున్న రాజకీయాల్లో మీరు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ప్రేమించుకుందాంరా, కలిసి ఉందాంరా అనేటువంటి సినిమా డైలాగులు. రైట్ సార్, రైట్ సార్, అది కూడా మాట్లాడదాం ఒకసారి. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. సార్, రవిశంకర్ గారు నమస్కారం. మీకు 9 టీవీ ప్రేక్షకులకి, జనసేన వైసీపీ అనలిస్ట్ కృష్ణరాజు గారికి నా తరఫున నమస్కారాలండి. ఆడలేక మధ్యలో ఓడన్నారంట. చేతిలో మంత్రదండం మా చేతిలో ఏమి లేదు, ప్రభుత్వ అధికారుల చేతులు, మీ చేతుల్లో అన్నీ ఉన్నాయి. పెగాసస్, వాట్ ఈస్ పెగాసస్ కొలవరీ, ఎలా కొంటారు, ఎలా వస్తుంది అనే అంశం కూడా తెలియకుండా నోటికి ఏదో అది మాట్లాడేయడం. సభాపతి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఉన్నారంట. పెగాసస్ సాఫ్ట్వేర్ కొనాలంటే ఎంఎస్ఓ సంస్థ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కేంద్ర హోంశాఖకి ఆ ప్రభుత్వం లెటర్ రాయాలి. ఆ నివేదిక వాళ్ళు పరిశీలించాలి. పెగాసస్ ప్రతినిధులు కలవాలంటే ఇజ్రాయెల్ యొక్క విదేశాంగ మంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వానికి పర్మిషన్ అడగాలి. సార్ వాయిస్ ఓకే కదా సార్? ఓకే అండి, ఓకే. కేంద్ర ప్రభుత్వానికి ఇజ్రాయెల్ రాయబారి లెటర్ పెట్టాలి, మేము పలానా రాష్ట్ర ప్రతినిధులు కలవాలనుకుని. దాని అనుమతి తీసుకొని రాష్ట్రానికి కలవాలి. రాష్ట్రం కలిసిన తర్వాత హోంశాఖ మినిస్టర్ కి లెటర్ నివేదిక రాయాలి. నివేదిక ఇచ్చి వాళ్ళు ఇదన్నీ పరిశీలించి ఈ మెటీరియల్ అంతా పెగాసస్ సాఫ్ట్వేర్ చూసి చెక్ చేసుకొని ఇది అవసరమా నిర్ణయించుకున్న తర్వాత హోంశాఖ నివేదిక ఇస్తుంది పర్మిషన్ ఇవ్వాలా వద్దని. ఆ తర్వాత వస్తుంది. ఇజ్రాయెల్ సంస్థ ఏ వ్యక్తిగతంగా ఎవరికి వ్యక్తులకు మేము ఇవ్వని చెప్పి స్పష్టంగా జరిగింది. ఇప్పటికే పెగాసస్ వాడుతున్న ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, కొన్ని ఇజ్రాయెల్ ప్రాంతాల్లో 40-60% వాళ్ళ కస్టమర్లు ఉన్నారు. అదే సార్, వాళ్ళు ప్రభుత్వ సంస్థలకి. అంటే శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళ ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. మీరు చెప్పిన కంట్రీస్ లో వాళ్ళు వాడుతోంది దేశ ప్రయోజనాల కోసం, మనం ఇక్కడ వాడాలి అనుకుంటోంది ప్రతిపక్షాలని గొంతు నొక్కడం కోసం, ప్రతిపక్షాలని
అణిచివేయడం కోసం, అంతే కదా చాలా మంది చేస్తున్నారు. ఇదే ఆరోపణ బీజేపీ మీద ఉంది, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి మీద ఉంది, మీ పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద కూడా ఉంది కదా. ఇక్కడ నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మాట ఏంటో చెప్పనండి. ఒక విషయం సార్, ఒక విషయం, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్, ప్రజెంట్ ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన మరి అఫీషియల్ గా అలా మాట్లాడొచ్చా లేదా ప్రెస్ మీట్ పెట్టి అనేది కృష్ణరాజు గారు చెప్తారు మరి కాసేపట్లో. ఆయన చెప్పేది ఏంటంటే ఎవరైనా కొనొచ్చు అంటున్నారు. ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం కొనేది లీగల్ గా అఫీషియల్ గా జరుగుతుంది. లేకపోతే అంటే మన నాయకులకు విదేశాల్లో వ్యాపారాలు లేవా అంటే కేంద్రానికి చెప్పే చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తారు, లోకేష్ గారు దుబాయ్ వెళ్తారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్తారు, వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం వెళ్తారనే ఆరోపణ ఉంది కదా. సో ఇదేదో అఫీషియల్ గా జరగాలి, మీ కేంద్రానికి చెప్పి కేంద్రం ఇక్కడికి ఇవ్వాలి, ఇదంతా జరగదని ప్రజలు అనుకుంటారు కదా. ఇది అఫీషియల్ కాదు, లీగల్ అంతకంటే కాదు, దేశ ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో చేసింది అంతకంటే కాదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్, మీరు మంచి ప్రశ్న వేశారు. నేను అది కంక్లూడ్ చేస్తుండేవాడు, మీరు అడగకపోయినా కంక్లూడ్ చేస్తుండేవాడి. ఎందుకంటే పెగాసస్ సాఫ్ట్వేర్ సెల్ ఫోన్ లకు ఎలా వస్తుందండి, అది చాలా స్పష్టంగా ఫోరెన్సిక్స్ నిపుణులు చాలా స్పష్టంగా చెప్పేశారు వస్తుంది సెల్ లేకని. దానికి ఎగ్జాంపుల్ ఏదంటే ప్రశాంత్ కిషోర్ సెల్, ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాము గారు, ఇంకొక సంపాదకుడు వేణు గారు నా సెల్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి ఫోరెన్సిక్స్ పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఒక 60 మంది పలానా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ అయింది, అది పెగాసస్ అని ఇంక్లూడ్ అయిందని చెప్పి మాత్రం చెప్పారు. ఎవరు ట్యాప్ చేస్తారని చెప్పట్లా. మరి వైసీపీ నాయకులు పెగాసస్ తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తే 3 ఏళ్లుగా నేను ఆ మాట అసెంబ్లీగా నేను మాట్లాడదలుచుకోలే. వీళ్ళందరూ కలుసుకుని ఏం చేస్తున్నారు, ఏ సెల్ అయినా సరే మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ పెగాసస్ ప్రయోగించిందని తెలుసుంటే మీ సెల్ ఫోరెన్సిక్స్ పంపించండి, రిపోర్ట్ ఇస్తారు. ఏ ప్రభుత్వం ఎవరు మాట్లాడని తెలుస్తుంది, ఆధారంతో మాట్లాడండి. మీరు అడిగారు ఒక ప్రశ్న, బెంగాల్లో మమతా బెనర్జీ గారు మాట్లాడారంటారు. ఆ బెంగాలీ భాషలో మాట్లాడింది కూడా ఏమని శాసనసభలో తన కార్యక్రమాల్లో చెప్పుకుంటా పోయింది. అలాగే 16వ తేదీ మాట్లాడితే 17వ తేదీ మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పింది అంటారు. ఆ వీడియోలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనే లేదు. వీళ్ళిద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి మమతా బెనర్జీకి ఇద్దరికి యువకర్త ప్రశాంత్ కిషోర్. సో ఆ వీడియో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగించి సంబంధం లేని సబ్జెక్టు శాసనసభలో అసెంబ్లీలో వ్యక్తిగత దోషులు చేస్తూ లోకేష్ గారిని మీరు చెప్తున్నా, మీకు దమ్ముంటే సభా కమిటీగా వేయాల్సింది సిబిసిఐడి, ఈ సిఐడి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేయండి, నిమిషాల్లో తేల్చండి. పెగాసస్ సంబంధించి ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ 406 పంపిస్తే 1 day రిపోర్ట్ ఇస్తారు పెగాసస్ ఉందా లేదని. 2015లో మోడీ గారు పెగాసస్ కొనాలని నిర్ణయించుకున్నారని ఒక అభియోగం వచ్చినప్పుడు దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. 10 మంది నిపుణులతో కమిటీ వేశారు పెగాసస్ కొన్నారని చెప్పడానికి. ప్రభుత్వం అనేది చెప్పట్లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ కొనలేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత మా ప్రభుత్వంలో కొన్నారని ఏబి వెంకటేశ్వర స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో సావంత్ గారు క్లియర్ చేశారు. కర్నూలు నుంచి నాగేంద్ర ప్రసాద్ ఒక ఆర్టీఓ అధికారి ఆర్టీఓ రిపోర్ట్ మీద రాసా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే మేము కొనలేదని చెప్తున్నారు. చాలా టెక్నికల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. పెగాసస్ మీ సెల్ లో ఉందంటే గుర్తించడం చాలా ఈజీ. మేము అందుకే చెప్తున్నాం, మేము పెగాసస్ వాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు, బాబాయ్ హత్య జరిగేది కాదు, కరోనా కూడా మన ఆంధ్రప్రదేశానికి వచ్చేది కాదు. ఎందుకంటే తెలిసిపోతాయి అన్ని విషయాలు. ఇవన్నీ వదిలేసి రాష్ట్రంలో సారా మరణాలు, సహజ మరణాలు అని చెప్తున్నా మన ఫేక్ ముఖ్యమంత్రిని చూస్తే బాధ కలుగుతాం. చాలా స్పష్టంగా దాని మీద అనుకోరు కమిటీ వేయండి, బాబాయ్ హత్య విషయం దాల్చండి. వదిలేసి ఎక్కడో మీకు తెలుసో పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి గారు ఈ పెగాసస్ పైన చర్చ వస్తే చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పెగాసస్ మీద ఎవరు చర్చ జరపకూడదు, చర్చ జరిపితే శిక్ష అయ్యింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడారు. మరి మీకు పెగాసస్ గురించి 2015లో తెలిసిందండి. సో ఇది చాలా స్పష్టంగా టెక్నికల్ గా మాట్లాడుకుంటే మాత్రం రాష్ట్ర రాజకీయాలు మీరు చెప్పిన డైవర్టింగ్ పాలిటిక్స్, జనసేన మీద దాడి చేస్తారు, కాంగ్రెస్ మీద దాడి చేస్తారు, బీజేపీ మీద చేస్తారు, తెలుగుదేశం ఎవరు పడితే వాళ్ళు ఎంత మాట అంతా మాట్లాడేస్తా ఉంటే శాసన మండలి శాసనసభను వేదిక కూడా లేదండి. సాక్షాత్ స్పీకర్ వ్యక్తిగతంగా కొన్నాడు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతారు? కనీసం పరిజ్ఞానం ఉండాలి కదా సార్, ఏ విధంగా కొట్టాలి సాఫ్ట్వేర్ అని. రెండో విషయం, బాధ కలిగించే విషయం, మీరు శాసన మండలిలో శాసనసభలో పెగాసస్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, లేదంటే ఒక ఆర్థిక మంత్రిగా ఎవిడెన్స్ పెట్టుకొని పలానా కాల్ మేము టాప్ చేసేదో రికార్డ్స్ నుంచి చూపించాలి. కానీ మమతా బెనర్జీ గారు మాట్లాడుంటే ఆ వీడియోలో తెలుగులో డబ్బింగ్ చేసుకొని వినాలి. కానీ
తెలియకుండా ఒక ఫేక్ డాక్యుమెంట్ జనాలకు వదిలేసి రాష్ట్రాన్ని అల్లకోలం చేయాలని డిసైడ్ చేసుకుంటే జనం ఎర్రి వాళ్ళు కాదు, ఖాళీ చెవులు పూలు పెట్టుకోలేదు. కాబట్టి మీ ధైర్యం సవాల్ చేస్తున్నాం. మీరే విలేజ్ కమిటీ వేసుకుంటారా, పార్లమెంట్ కమిటీ వేసుకుంటారా, సిబిఐ కమిటీ వేసుకుంటారా, సవాల్ రండి, తెచ్చుకుందాం రండి. మెగాసెస్ మీ వాడుంటే మేము రెడీ, ఏ శిక్షకైనా. అది వదిలేసి రాష్ట్ర డైవర్టింగ్ పాలిటిక్స్ చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం చేతకాంతను చాలా స్పష్టంగా బయటపడతా ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు జగారెడ్డిగూడెంలో ఆ ప్రాంతంలో చనిపోతున్నారు, సారాలు భయంకరంగా తాగేసి ఈ మందు, మీ పిచ్చి మందులు, తెగులకు మందులు తాగలేక జనం చచ్చిపోతున్నారు సారాయి కలవాటు అని చెప్తే, ఏదైతే నవరత్నాలు చెప్పి మీ మద్య నిషేధం చేస్తారని చెప్పి దాని మీద కూడా పడతా ఉంటే ఆ పాలిటిక్స్ రాష్ట్రంలో డైవర్ట్ చేయడం కోసం అసలు సంబంధం లేని సబ్జెక్టు. మీరు అన్నారు ఇంతకుముందు కృష్ణరాజు గారు చెప్పారు అప్డేట్. నేను ఐటీ ఇన్ఛార్జ్ చేశాను చిత్తూరు జిల్లా, నాకు ఐటీ గురించి చాలా బాగా తెలుసు. చాలా నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి మన ఇండియాలో, అడ్వాన్స్ టెక్నాలజీ చైనా సాఫ్ట్వేర్లు కూడా వచ్చేసినాయి. నిమిషాల్లో చాటింగ్ కానీ, వీడియోస్ కానీ, సంభాషణ కానీ. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీ ద్వారా సవాల్ చేస్తున్నాను సార్, నిజంగా వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్టర్స్ వాడుతా ఉంది, నిదర్శనం నేను చెప్తా. రామకృష్ణరాజు గారు చాటింగ్ చంద్రబాబు నాయుడుతో చేసినట్టు ఈ మధ్య కాలంలో వాళ్ళు బయట పెట్టారు. సాఫ్ట్వేర్ వీళ్ళకి ఆ విధంగా ఎలా వచ్చింది సార్ చాటింగ్? అంటే ఈ ప్రభుత్వం ఫ్యాగసెస్ వాడుతా ఉంది. మా టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తా ఉందని మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మన స్పష్టంగా రికార్డ్స్ తో చెప్పారు, మన నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి. కాబట్టి ఈ ప్రభుత్వం ఫ్యాగసెస్ వాడుతుందని తెలుసుకుంది కాబట్టి దీన్ని బయట రాకుండా ప్రతిపక్షాల మీద మా వేయడానికి చేస్తున్న ప్రయత్నం. సో ఫ్యాగసెస్ వాడేది వైసీపీ ప్రభుత్వమే. సవాల్ చేస్తున్నా, నిరూపించమని చెప్పండి మీ ద్వారా. రైట్ అండి, రైట్. సందీప్ పంచకర్ల గారు, ఈ కల్తీసారా, జయబ్రాండ్ మద్యం అంశాలు ఈ మధ్య కాలంలో ఏ రకంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసాయో మనం చూసాం. కానీ పెగాసస్ వ్యవహారం ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఒక టాపిక్. ఓకే, మిగిలిన సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పెగాసస్ వ్యవహారానికి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటున్నాయి. జనసేన పార్టీ తరఫున మీరు చెప్పేది ఏంటి సందీప్ గారు? నమస్కారం రవి గారు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి, మన 99 టీవీ ప్రేక్షకులకి నేను జనసేన పార్టీ తరఫున శుభానందం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మనకి పెగాసస్ గురించి మాట్లాడుతున్నాం అండి. ఎందుకంటే ఇది అసలు ఎందుకు వచ్చిందంటే, అన్నారో లేదో ఇంకా మనకి పూర్తి స్పష్టత లేని మమతా బెనర్జీ గారు, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సీఎం ముఖ్యమంత్రి గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు అనేది మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజంగా కనుక దీని మీద జరిగి ఉంటే మరి ప్రైమ్ విట్నెస్ కింద మరి చట్టం సభ ముందు ఎవరైనా ఒకళ్ళే అండి, సీఎం అయినా ఒకళ్ళే, పిఎం అయినా ఒకళ్ళే, సామాన్య మద్దతు తరగతి పేదవాడైనా ఒకటే. కాబట్టి ప్రైమ్ విట్నెస్ కింద మనకి మమతా బెనర్జీ గారు ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి మీరు చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వం ఈ ఫలానా వ్యక్తి, అది కూడా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెప్పారు అని చెప్పి ఒక మాట చెప్తున్నారు అనమాట. ఇందాక మనకి మన విశ్లేషకులు గారు చెప్పినట్టు లోకేష్ గారు కూడా ముందుకు వచ్చి మాకు వచ్చిన ఆఫర్ వచ్చినప్పుడు అప్పటికి కూడా మేము తీసుకోలేదు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ రెండు చోట్ల ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. అంటే అక్కడ చెప్తున్నట్టు ఒక వ్యక్తి, అదే విధంగా ఇక్కడ అప్పుడే ఆ ఐటీ మినిస్టర్ కూడా ముందుకు వచ్చారు. సో కాబట్టి దీని మీద విచారణ జరపాలి అంటే కనుక ప్రభుత్వం కేవలం విమర్శలకి, అదే విధంగా ఎదురుదాడికి ఇవన్నీ కాకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, దీని మీద మీరు ప్రైమ్ విట్నెస్ తీసుకురండి, లేదంటే కనుక మీ కమిటీని అక్కడ పంపించండి, నిజాలు బయటికి తీసుకురండి. తప్ప నానా పులి కథలాగా, నేను నానా పులి కథ ఎందుకు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసింది, మా చిన్నపిల్లలు చెప్తా ఉంటాం అనమాట, ఏమీ లేని దగ్గర మనకు పులిని చూపించి నిజంగా పులి వచ్చినప్పుడు మాత్రం ఎవడు నమ్మరండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం ఎందుకు అవుతుందో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అధికారంలో లేనప్పుడు అవినీతి చక్రవర్తి 6 లక్షల కోట్లు తిన్నాడు చంద్రబాబు నాయుడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అధికారంలోకి వస్తే మేము 6 లక్షల కోట్లు తిరిగి తీసుకొస్తున్నాం మేము నమ్మాం. కనీసం 6 లక్షలు కాకపోతే కనీసం సగంలో సగం ఒక 3 లక్షల కోట్లు అనేది తిరిగి తీసుకొస్తున్నాం మేము నమ్మాం. కానీ ఈ రోజు తీసుకుంటే కనుక 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టింది మన వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం. మన ప్రజల నమ్మకాన్ని అదే విధంగా మీకు పోలవరం సందర్భంలో కూడా, పోలవరంలో ఎన్నో అవినీతి జరిగిందని చెప్పి రాష్ట్ర గగ్గోలు పెట్టి రివర్స్ సెంటరింగ్ పెట్టి అక్కడ లేనిపోని ఆలస్యాన్ని చేసి తీరాపోయిన కేంద్ర మంత్రి శాఖ వర్యులు అడిగినప్పుడు, అంటే ఇక్కడ ఏం జరిగింది, తప్పు జరిగింది, వాళ్ళ కమిటీ అడిగినప్పుడు అబ్బాస్ ఇక్కడ తప్పేం జరగలేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కాదా? మరి ఈ ద్వంద్వ మాటలు ఎందుకు? అంటే మనకి చేశారా చేయలేదా? చేశారంటే మీరు ఆధారాలతో నిరూపించండి తప్ప సభా సమయాన్ని, అదే విధంగా మనకి అమూల్యమైన ప్రజా సమస్యలు డిస్కస్ చేయాల్సిన చోట మీరు ఇలాంటి గందరగోళాలు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు మసిగుడ్డను వేసుకునే విధంగా మీరు కనుక ముందుకు వెళ్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బ కొడతమే అవుతుంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు నిజంగా ఆ టైంలో జనసేన పార్టీ తరఫున మరిందాడు మన నారాయణమూర్తి గారు చెప్పారండి, మనకి జనసేన 3 పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పి. ఆ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మాకు గన్మెన్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఈ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మా అంతర్గత సమాచారాలు బయటకు వస్తున్నాయనే అనుమానంతో మేము రెస్పాండ్ అయ్యి మేము ఒక లెటర్ రాసి ఈ పర్సనల్ సెక్యూరిటీ మాకు అక్కర్లేదని చెప్పి మేము పంపించేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి అలాంటి చర్యలైనా మీరు తీసుకోగలిగితే తీసుకోండి తప్ప మీరు దీని మీద
లేనిపోని కేవలం మన సభా సమయాన్ని డిస్టర్బ్ చేయాలనో లేదంటే ప్రజల పడుతున్న ఇబ్బందులు మీరు కనుక పక్కకి తీయాలని చూస్తే మాత్రం అది ప్రజలకి నిజంగా ద్రోహం చేసిన వాడు అవుతారు. ఎందుకంటే ప్రతి విషయం అమరావతిలో కూడా అదే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి మీరు రైతులు దూషించారు. కానీ ఈ రోజు మరి కోర్టు ఇచ్చిన తీర్పు ఉంటే అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం జరిగిందని అడుగుతుంది కోర్టు కూడా మిమ్మల్ని. కాబట్టి ప్రతిదీ మీరు నానా పూలి కథలాగా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మేడం, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మేడం, దీనివల్ల నిజంగా నష్టపోతుంది రాష్ట్ర ప్రజలు, రేపు భావితరాల యువతండి. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎలా అయితే పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది మీ మొబైల్ ఫోన్ లోకి వెళ్ళి మీ సమాచారాన్ని మొత్తం లాగేసుకుంటుందో, ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కాకినాడ పట్టణంలో మరి అక్కడ ఉండే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అతను నిజంగా మరి ప్రజాప్రతినిధో లేదంటే కనుక ప్రజలపై దాడి చేసే ప్రతినిధో మాకు తెలియట్లేదు, కానీ అలాంటి చోట్ల కూడా జప్తు చేస్తాం. అంటే పన్నులు కట్టకపోతే కనుక మీ వస్తువులు, మీ సామాలు, మీ ఇళ్లలో ఉండే మొత్తం ప్రతి వస్తువుని జప్తు చేస్తాం అని చెప్పి ఒక పెగాసిస్ సాఫ్ట్వేర్ లాగా కాకినాడ పట్టణంలో కానీ మన రాష్ట్రంలో కానీ వైసీపీ ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వాళ్ళందరూ మన ఇళ్లలోకి చొరబడుతున్నారు. సార్ ఇక్కడ మీరు ఫోన్ లోకి చొరబడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఇళ్లలోకి చొరపరి మరి ఇళ్లలోకి దూరిపోయి మరి మీ వస్తువుల్ని జప్తు చేస్తున్నారు, మీ ఇళ్లకి తాళాలు వేస్తున్నారు, మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళాలు బయటకు తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఇది సమస్య కాదండి? ఇది సమస్య కాదా? ఇది కదా అసలు మనం డిస్కస్ చేయాల్సింది. ఇది జరుగుతుంది, వాస్తవం జరుగుతుంది. జరిగిందో లేదో దాని మీద వీడు కమిటీ వెయ్యండి, మీరు సభలో నిరూపించండి. మమతా బెనర్జీ గారిని మీరు ఆంధ్రప్రదేశ్ పిలుస్తారో లేదంటే కనుక ప్రశాంత్ కిషోర్ ద్వారా మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ట్రాన్స్లేటర్ పెట్టుకుని మీరు అక్కడ ఆవిడ దగ్గర స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ తీసుకుంటారు, మీ ఇష్టం తీసుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెగాసిస్ కన్నా దారుణమైన మనకు ఒక సాఫ్ట్వేర్ వైసీపీ ప్రభుత్వం ద్వారా ప్రజల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సామాన్లు జప్తు చేస్తుంది, వాళ్ళ ఇళ్లకు తాళాలు వేస్తుంది. దీని మీద మాట్లాడి తీరాలి. అదే విధంగా కల్తీ సారా మీద కూడా ఒక సభా కమిటీ ఎలాగైతే మీకు పెగాసిస్ మీద వేశారో అంతే ప్రాముఖ్యతతో, అంతే ఇంపార్టెన్స్ తో, అంతే కవరేజ్ తో మీరు ఈ సారా చావుల మీద, నాటు సారా తాగి చావుల మీద కూడా ఒక కమిటీ వేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ అండి. కృష్ణరాజు గారు, ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడిన తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నప్పుడు ఏదైతే ఈ పెగాసిస్ కొన్నారో అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో అలా మీడియా ముందుకు వచ్చి ఒక గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది వైసీపీ నాయకులు కొంతమంది చెప్తామన్నమాట. ఏదైనా కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత ఆయన మాటల్లో మీకు ఏమి అనిపించింది? అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు పనిచేసినప్పుడు చాలా ఆరోపణలు ఆయన మీద, చాలా ఆరోపణలు, మీకు తెలియనివి కాదు. ఎలాంటి ఆరోపణలు అంటే 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అధికార పక్షంలోకి తీసుకొచ్చి వాళ్లలో 4 మంత్రి పదవులు కూడా ఇప్పించిన ఘనత, దానిలో మొత్తం కీలకంగా పనిచేసిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఒక ఆరోపణ. ఈ ఆరోపణ మీద, నిన్న మాట్లాడిన తీరు మీద మాట్లాడొచ్చా లేదా అనే విషయం మీద మీ కామెంట్ ప్లీజ్. కృష్ణరాజు గారు. వెంకటేశ్వరరావు గారికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినాయి. మనం అనుకుంటాం కదండి, నిప్పు లేకుండా పొగరాదని చెప్పి. అలాగే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అనే మాట కూడా ఉంది. అంటే వీళ్ళు కొంతమంది అత్యుత్సాహపరులైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తమ పరిధిని దాటి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, వారు వీరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం లాంటి పనులు చేయటం అనేది జరిగింది. దీంట్లో ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా కానీ అది వాస్తవం సార్. అది అటువంటి కార్యకలాపాల్లో ఆయన కూడా నిమగ్నమై ఉన్నారనే ఆరోపణలు బలం చేకూర్చే విధంగా ఆయన వ్యవహరించారు. రెండవది, నిన్న ప్రెస్ మీట్ ఆయన పెట్టవలసి వచ్చింది. పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను కొంతమంది రాజకీయ నాయకుల మీద, కొన్ని పత్రికల మీద పరువు నష్టం దావా వేయబోతున్నాను, అలా వేయటానికి నేను నా చీఫ్ సెక్రటరీని నేను పర్మిషన్ అడిగానని చెప్పి అన్నారండి. అంటే ఏదైనా ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసరు ఇటువంటి కేసులు పెట్టడానికో లేకపోతే నోటీసులు ఇవ్వడానికో పర్మిషన్ తీసుకోవాలనేది ఆయన చెప్పారు. అయితే ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి కీలకమైన నిర్ణయాలు వెల్లడించడానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలండి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ
ఆయన కొన్ని విషయాల్లో పర్మిషన్ తీసుకోవాలి, కొన్ని విషయాల్లో పర్మిషన్ లేకపోయినా నేను స్టేట్మెంట్లు ఇవ్వగలనని చెప్పి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. రెండోది, అసలు ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం అవసరం లేని నిఘా పరికరాల కొనుగోలుకు ఆయన ఇజ్రాయెల్ వెళ్ళటం, ఆ తర్వాత నేరుగా ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ అనే సంస్థ అండి, పెగాసిస్ కాదు, ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ అనే సంస్థతో ఆయన నేరుగా సంప్రదింపులు జరపడం అనేది ఆయన సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ఉంది అనే అంశాన్ని మనం గమనించాలండి. అది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 1963 రూల్ నెంబర్ 3(a). దీని ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కూడా నేరుగా విదేశీ సంస్థలతో ప్రభుత్వ అనుమతి లేకుండా, ఇది కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సంప్రదింపులు జరపకూడదు అనేది ఉందండి. కానీ ఈయన అలా చేశారు అని చెప్పే ఒక అభియోగంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేయడానికి చూపించిన కారణాల్లో అదొకటి అయిందండి. దాని మీద ఆయన ఛాలెంజ్ చేశారు. తర్వాత ఏంటంటే ఏదో జరుగుతూ ఉంది దీనికి సంబంధించి. అల్టిమేట్ గా చెప్పేదంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా తన పరిధిని అతిక్రమించి ఆంధ్రప్రదేశ్ కు అనవసరమైన ఈ టెక్నాలజీని కొనే ప్రయత్నం చేశారు. దీనికోసం అని చెప్పి ఏదో ఆకాశం అడ్వాన్స్ సిస్టమ్ అని చెప్పి ఒక సంస్థని క్రియేట్ చేయడం, అది ఆ సంస్థ వారి కొడుకుదే కావడం అనేది కూడా కొద్దిగా అది ఎబ్బెట్టుగానే కనిపిస్తుంది అక్కడ. అది ఇదే ఫ్యామిలీ అఫైర్, లేకపోతే మనం చేసుకుందాం కుమ్మకి పోదాం అనే భావంతో చేయకూడదు ఇవన్నీ కూడా. అసలు రెండోది, మీకు పెగాసిస్ కి ఏబి వెంకటేశ్వర గారికి నేరుగా సంబంధం ఉండకపోయినప్పటికీ ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ తో ఆయన సంప్రదింపులు జరిపారు. ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ అనేది దేనికండి? ప్రత్యర్థులు అంటే ఆంధ్రప్రదేశ్ లో అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారం సేకరించడానికి అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ దాంట్లో కూడా వాస్తవం లేదు. ఒకప్పుడంటే మనకి ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం మావోయిస్టు ప్రభావం ఎక్కువ ఉండేది కాబట్టి ఓకే మనం అప్పుడు అనుకోవచ్చు. కానీ మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది, అసాంఘిక కార్యకలాపాలు లేవు, మతపరమైన ఆందోళనలు లేవు. కానీ ఆయన ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ సంస్థతో ఆయన వెళ్లి చర్చలు జరపడం, ఆ పరికరాలు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నించడం అనేది ఖచ్చితంగా అవాంఛనీయమైన చర్యే. ఇంకా దీనికి సంబంధించి ఇంకొక అంశం ఏమిటంటే, మీకు అదే మీకు చెప్పినట్టు ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ సంబంధించి అది కూడా మన నిజానికి మన అవసరం లేని పరిజ్ఞానం. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఈ రెండూ కూడా ప్రజల గోప్యతను భంగం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 2017లోనే పెగాసిస్ సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసినట్టుగా ఉంది. కానీ మీరు కొనుగోలు చేశారా లేదా అనే విషయాన్ని ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయటం లేదండి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే అసలు ఇటువంటి పరికరాలు మాకు అక్కర్లేదండి. ఇటువంటి పరికరాలు లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ పౌరుడి పైన అయినా గాని నిఘా పెట్టడానికి అవసరమైన చట్టాలు, పరికరాలు మన భారతదేశంలో ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్, వీరందరూ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని మనందరి మీద నిఘా పెట్టచ్చు, మన ఫోర్స్ ట్యాప్ చేయొచ్చు. అంటే దాదాపు మన భారతదేశంలో 10 సంస్థలకి మన ఫోన్ల మీద నిఘా పెట్టే అవకాశం చట్టబద్ధంగా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అటువంటప్పుడు అసలు మనకి పెగాసస్లు, ఆర్టీ ఇన్ఫ్లేటబుల్స్ ఎందుకు? ఓకే, ఇవన్నీ కూడా కాదండి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడం కొంత కష్టం. కొన్నిసార్లు ఏంటి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటే. కాబట్టి ఏం చేస్తున్నాయంటే అనేక మంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకులు, ఈ బయట మీకు కింద చెప్పాను, కొన్ని సంస్థలు పప్పు బెల్లాల్లాగా ఈ స్పైవేర్ ని విక్రయిస్తున్నాయి. అవి కొనుక్కొని ఇతరుల ఫోన్ల మీద ట్యాప్ చేసి వారి సమాచారం గ్రహించగలుగుతున్నాయి. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. మీకు 1949లో
జార్జ్ ఆర్వెల్ గారు అని చెప్పి ఆయన గొప్ప గ్రంథం నవల రాశాడండి. ఆ నవల పేరు ఏంటంటే 1984 అనే నవలను ఆయన 1949 రాశాడు. ఏం చెప్పాడంటే దాంట్లో ఆయన బిగ్ బ్రదర్ వాచింగ్ యూ అని చెప్పి చెప్తూ, మీకు కాలక్రమంలో ఈ ప్రభుత్వాలు నిరంకుశంగా మారి ప్రతి పౌరుడి గోప్యతను కూడా భంగం కలిగిస్తాయి, ప్రతి పౌరుడి కార్యకలాపాలు ఇవి గమనిస్తాయి. ఒకవేళ ఎవరైనా పౌరుడు మా ప్రభుత్వ భావాలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాయని చెప్పి జార్జ్ ఆర్వెల్ అనే మహనీయుడు 1949 రాశారు. ఓకే, గ్రంథంలో రాశారు. ఇప్పుడు అదే జరుగుతుంది మన ఇండియాలో. రైట్ సార్. నారాయణమూర్తి గారు, ఓకే, పెగాసస్ వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంతో పాటు సందీప్ పంచకర్ల గారు ఇంకో కామెంట్ చేశారు ఇంకో స్పైవేర్ గురించి. మీరు పెగాసస్ స్పైవేర్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్లలోకే చూపించారంట. మీ స్పైవేర్ అయితే ప్రజల ఇళ్లలోకి కూడా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ సామాన్లు కూడా ఇప్పుడు వస్తున్నాడు కదా గవర్నమెంట్ లో ఆ బ్యాంకుల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గానీ వాళ్ళ కండిషన్స్ గానీ లోన్లు ఇచ్చేటప్పుడు వాటి మీద అవగాహన లేక మాట్లాడుతున్నాడు సందీప్. ఇంకా చాలా చదవాలి, వాటి గురించి తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు కాదు, బ్యాంకులు కాదు సార్, బ్యాంకులు కాదు, హౌస్ ట్యాక్స్ కట్టలేదని, హౌస్ ట్యాక్స్ ఇంటి పన్ను కట్టలేదని, రెగ్యులేషన్స్ గవర్నమెంట్ లో గానీ బ్యాంకుల్లో గానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి అనేది మనం కొంచెం తెలుసుకుంటే, ఏదో అత్యుత్సాహంతో టీవీలోకి వచ్చాం కాబట్టి వాళ్ళు ఏదో చేశారు, ఈ వ్యాన్లు కనపడ్డాయి, మాకు గ్రాఫిక్స్ కనపడ్డాయి, చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ వీళ్ళు రూల్స్ తెలుసుకోవాలి ఫస్ట్. అసలు మన ప్రభుత్వం నుంచి ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వీళ్ళు ఏమి కాశారు ఏమి తీశారు అనేది చూడాలా. ఎందుకంటే మనం మనుషులు చేసేది కాదు, వ్యవస్థలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఉంటది. తర్వాత ఈ పెగాసస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా 2017లో హఠాత్తున వీళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ కి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, వాళ్ళ కొడుకు పేరు మీద కంపెనీలు పెట్టడం కానివ్వండి, అక్కడ నుంచి ఇమీడియట్ గా అప్రూవల్స్ డీజీపీ నుంచి సిఎస్ నుంచి తీసుకోవడం కానివ్వండి, ఆ తర్వాత అలాట్మెంట్ జరగడం కానివ్వండి, దాన్ని వినియోగించడం కానివ్వండి, ఈ ఆధారాలతో క్లియర్ గా డేట్లు ఉన్నాయి. 2018 డిసెంబర్ 24 ట్యాపింగ్ లో పెట్టారు. 2017 మార్చ్ జూలై 11న ఈ కంపెనీని పెట్టారు. అది చేతన్ సాయికృష్ణ చెందిన ఆకాశం అడ్వాన్స్ సిస్టమ్స్ ఏదైతే మన మురళి మన రాజు గారు చెప్పారో ఈ కంపెనీని. అదేవిధంగా 14న డ్రోన్ కొనాలని ప్రతిపాదించారు. అదే ఏడాది జూన్ 14న. 19 ఇజ్రాయెల్కి వెళ్ళారు. ఏది నవంబర్లో 18 కోట్లు మంజూరు, 3.2 కోట్లు లెఫ్ట్ ఓవర్ బడ్జెట్ ఉందని అర్జెంటుగా 16 కోట్లు వాటిని కలిపి అప్పటికే మంజూరైన ప్రాజెక్టు రద్దు చేసి వాటి 4.8 కోట్లు ఇవ్వాలని లేఖ రాశారు వీళ్ళు. ఆన్మెన్ ఏరియల్ వెహికల్ డ్రోన్లకు 22 కోట్లు, ఏరోస్టార్స్ డ్రోన్లు 3.3 కోట్లు, రెండు కలిసి 25.5 కోట్లు. ఆ రోజు జరిగిన ఇవి మనం ఏదో మాట్లాడితే చెరిగిపోయేది కాదు. ఇది ఆవు పులి కథలాగానో లేదంటే ఈ పిడకల కథలాగా ఉండదు. ఇది ఆవు పిడకల కథలాగా. పులి కథ వేరు, పిడకల కథ ఇంకా బాగుంటది. తెలుసో తెలియదు మరి మన జనసేన నాయకుడు యువ నాయకుడు తెలియదు నాకు. పిడకల కథ చాలా బాగుంటది. పిడకలేసి మళ్ళీ ఆవు వస్తుంది, మేస్తుంది, మళ్ళీ పేడ వేస్తుంది, పేడని పిడకలు చేస్తారు, మంట వేస్తారు, మళ్ళీ అది రైస్ లో మన ఏదైతే వరి పండిస్తారు, వరిని మళ్ళీ మనం ఆ గడ్డిని ఆవు తింటది, మళ్ళీ పేడేస్తుంది. ఈ కథలు చెప్తే ఇప్పుడు జనాలు వినే పరిస్థితి లేదు. దయచేసి కొంచెం మీరు ఇంకా కొత్త టెక్నిక్లు ఏమైనా ఉంటే కనిపెట్టడానికి ముందుకు వెళ్ళండి. ఈ సాఫ్ట్వేర్ ను వాడి ఆ రోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పడ్డది, ఇంకా ఎంతమందిని ప్రైవేట్ వ్యక్తులను ఇబ్బంది పెట్టారు, ఇండస్ట్రియలిస్టులను ఇబ్బంది పెట్టారు, అవన్నీ బయటకు వస్తే ఎందుకు తొందరపడతారు? ఆ రోజు ఈ నాయకుడు ఇప్పుడు కాలు జారిపోతుందంటే కాలు పట్టుకోవడానికి రెడీగా వచ్చేసి మంగళగిరిలో సభ పెట్టింది ఇదే నాయకుడు. ఆ రోజు ఈ పెగాసిస్ మీద ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ప్రశ్నించడం కాదు, ప్రజల కోసం పోరాడాలి. చంద్రబాబు నాయుడు కష్టం వస్తే ప్రశ్నించడం కాదు, లోకేష్ కి కష్టం వస్తే ప్రశ్నించడానికి కాదు మనం పార్టీ పెట్టుకున్నది. అట్లీస్ట్ మీ జన సైనికులు ఉన్నారు, వాళ్ళని ఏదైనా ఒక దారిలో పెట్టాలి, లేదంటే ప్రజలకు ఉపయోగపడతారు. అసలు జన సైనికుల ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నిలబడదాం అని కాకుండా అప్పుడప్పుడు నేను వస్తాను ఆవు కదా అంటూ మీరే ఆవు కథ చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు.
మీరు పవన్ కళ్యాణ్ మీద టర్న్ చేశారు ఇప్పుడు మళ్ళీ. అదేనంటే మరి ఆయన చెప్పింది కదా, ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లా, తెలుగుదేశానికి కష్టం ఉంటే మేమున్నాం, మేము కూడా ఉన్నాం, లేదా మేమే ఉన్నాం అన్నట్టు వస్తున్నాడు ఆయన. మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ప్రజలకు నష్టం గురించి, ప్రజల కష్టం గురించి ప్రభుత్వం ఏ విధంగా పోతుంది దాని గురించి మాట్లాడడం మానేసి, తెలుగుదేశానికి కష్టం వస్తే నేను లేకుండా పోను, నేను షూటింగ్ అయినా ఆపుకొని నేను వచ్చేస్తాను. ఈయన నియోజకవర్గంలో ఆయనకి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు మన పంచకర్లకి, అవన్నీ వదిలేసి నేను కూడా వస్తానని తెలిసి ఈయన ఇట్లా. నేనేమంటానంటే ప్రజాపకారంగా ఏదైనా ఇష్యూలు, నేను ఇదే చెప్తున్నా, అదే నవరత్నాల్లో మీ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? అమ్మఒడి వస్తుంది, ఎంతమంది అమ్మఒడి వస్తుంది, ఎలా చదువుకుంటున్నారు, అక్కడ మహిళా కానిస్టేబుల్ పెట్టారు, ఆమె ఏ విధంగా ముందుకెళ్తుంది, దిశ యాప్ గురించి ఎట్లా పబ్లిసిటీ చేస్తుంది, చేయకపోతే వాళ్ళ గురించి మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమం అవి వదిలేసి ఈ ఆవు కథ కాలక్షేపంతో వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలను తప్పించే కార్యక్రమం చేస్తానంటే దానివల్ల నిరుపయోగం సందీప్. అదే శ్రీనివాస్ గారు ఏదేదో మాట్లాడారు. శ్రీనివాస్ గారు ఎంత దురదృష్టం అంటే, నేను చెప్పిన ఏదైతే డేట్లు కానీ, డబ్బులు కానీ, జీవోలు కానీ, పర్మిషన్లు కానీ తెలియకుండానే ఈయన మన శ్రీనివాస్ గారు అడ్వకేట్, నాకు తెలిసి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతిలో అడ్వకేట్ కూడా నాకు తెలిసి, ఈయన ఇవి మర్చిపోయేందుకు మళ్ళీ ఆవు కథా కాలక్షేపం చేస్తామో నాకు అర్థం కాదు. ఆ డీటెయిల్స్ ని మీరు చూసారా? మీకు తెలుసా ఈ విషయం? ఎప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళారు ఆయన, ఎప్పుడు వాళ్ళు కంపెనీ పెట్టారు, ఎప్పుడు శాంక్షన్ అయ్యే డబ్బులు, ఎప్పుడు వీళ్ళు డీజీపీని సిఎస్ ని పర్మిషన్ అడిగారు, ఆ విషయం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి, నేను పంపిస్తాను. రైట్ సార్, తెలుసుకొని మాట్లాడండి. దయచేసి అనవసరమైన ఆరోపణలు చేయకండి. మీరు ఇరుక్కుపోతున్నారనే భయంతో చేస్తే మీరు ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్తున్నా. రైట్. సందీప్ గారు ప్లీజ్ రెస్పాండ్, కంక్లూడ్. సార్ మనకి మూర్తిగా చెప్పింది ఏంటంటే, మరి యువకుడిని అత్యుత్సాహంతో ఉత్సాహంతో మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు. మరి ఎలాగైతే మరి నిజమే అత్యుత్సాహం ఉత్సాహం ఉంటుంది, ఎందుకంటే మా గురుకు రక్తం ప్రజల కష్టాలు చూస్తున్నాం కాబట్టి ఉంటుంది. మరి ఇదే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా మొదటిసారి వచ్చింది కదండి ప్రభుత్వంలోకి. సో మరి అత్యుత్సాహంతో మరి వాళ్ళు చేస్తున్న పనులని చెప్పి భావించాలి ప్రజల దగ్గర నుంచి. మరీ ముఖ్యంగా నాకు రాజకీయ అనుభవం లేదండి. నేను ఎక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చెంచులు కూడా జైలుకి బెయిల్కి మధ్య పార్టీ అని చెప్పి నేను అనలేదు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. అదే విధంగా తండ్రి మరణానికి కారణకుడైన వ్యక్తి అని చెప్పి నేను అనలేదు. కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ లేవండి. నాకు ఈ రాజకీయాలు పెద్ద అలవాటు లేదు. ఉన్నట్టు మాట్లాడతాను. అదే విధంగా మొదటిసారి నేను వింటానండి ఒక ప్రభుత్వ సంబంధించిన ఒక పెద్ద నాయకులు, ఎందుకంటే మనకు నవరత్న పథకాల గురించి రచనలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఆయనే వైసీపీ ప్రభుత్వాన్ని ఒక బ్యాంకుతో పోల్చారండి. అంటే ఒక బ్యాంక్ ఎలాగైతే ముక్కు పిండి వసూలు చేస్తుందో, నిర్దాక్షిణ్యంగా మెడలో ఉన్న పుస్తులు కూడా లాక్కెళ్ళిపోతుందో, మహిళల మెడలో ఉన్న పుస్తులు కూడా లాక్కెళ్ళిపోతుందో, అదే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే నేను బ్యాంక్ మాట అట్లా ప్రభుత్వం అన్నప్పుడు నారాయణమూర్తి గారు చెప్పింది అంటే బ్యాంక్ అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే వాళ్ళ మైండ్ లో, వైసీపీ రాష్ట్ర మైండ్ లో మన ప్రభుత్వం అంటే ఒక బ్యాంక్ లాగా పనిచేయాలి, మెడలో పుస్తులు కూడా లాక్కెళ్ళాలి, డబ్బులు ఇచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడతారు. సార్ మరీ ముఖ్యంగా నేను మాట చెప్పే ముందు నేను ఆరోపణలు అనట్లేదండి. ప్రభుత్వాన్ని కేవలం ఆరోపణలకే పరిమితం అవ్వద్దు, మీరు నిరూపించడమే అడుగుతుంటే మీరు మళ్ళీ ఆరోపణలు ఎందుకంటే నాకైతే అర్థం కావట్లేదండి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు కాబట్టి నాడు నేడు పథకం కింద మా భీమిలి నియోజకవర్గంలో సార్ ఒక నిమిషం ఇది వినాలి సార్ మీరు, ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తారు. నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ హోదాలో మీరు ప్రశ్న అడిగారు సందీప్ గారిని, మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సంక్షేమ పథకాలు అందకపోతుంటే చెప్పండి, నవరత్నాలు గడప గడపకు వెళ్ళకపోతుంటే చెప్పండి అని చెప్పారు. ఓకే, సందీప్ గారు చెప్తున్నారు, మీరు నోట్ చేసుకుని దానికి ఒక ప్రాబ్లమ్ ఒక పరిష్కారం ఇవ్వండి మీరు. నారాయణమూర్తి గారు మా భీమిలి నియోజకవర్గంలో మరి మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు ఆయన సార్ వినాలి సార్ ఒక సమస్య సార్ ఒకసారి మీరు అడిగిన దానికి చెప్పారు. మా భీమిలి నియోజకవర్గంలో సార్ మా భీమిలి నియోజకవర్గంలో ముఖ్యంగా అవంతి శ్రీనివాసరావు గారు ఆయన ప్రాజెక్టు వహిస్తున్నారు. ఆయన మినిస్టర్ గా ఉన్నారు. మరి ఆయన మినిస్టర్ మనకి కాపాడుకోవాలని అత్యుత్సాహంతో ఏంటి మాకు తెలియదు, కానీ కేవలం అవంతి శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారి విమర్శలకు మాత్రం పరిమితం అవుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే నిన్న నేను చెప్తున్నాను, భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో ఉన్న కరణం అనే ఒక పంచాయతీలో ఎర్రపాలెం గ్రామం స్కూల్, మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే ఒక స్కూల్ ఒకటి ఉంది సార్, మనకి ప్రాథమిక విద్యాశాల. ఆ ప్రాథమిక విద్యాశాల గత కొన్ని నెలలుగా, అంటే దాదాపు సంవత్సర కాలం పైన పడిపోయే శిథిలావస్థకి వచ్చిందండి. దాంట్లోనే పాపం విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫ్యాన్ నిన్నగాక మనకు ఒక 6 నెలల క్రితం సీలింగ్ ఫ్యాన్ ఏదైతే మీ పార్టీ గుర్తుందో ఆ సీలింగ్ ఫ్యాన్ ఊడిపోయి పిల్లాడు పక్కన పడిందండి చదువుకుంటే. ఆ ఊరి ప్రజలంతా భయపడిపోయి ఈ స్కూల్లో మేము చదువులు చెప్పలేమని చెప్పి అన్నప్పుడు ఊరంతా తీర్మానించుకుంది ఏంటంటే పక్కనే ఉన్న రామాలయంలో గత 8 నెలలుగా ఆ పిల్లకి అక్కడే చదువు చెప్తున్నారు. టీచర్లు అక్కడికే వస్తున్నారు, పూజలు అక్కడే జరుగుతున్నాయి. మరి ఇది కాదండి, మరి నాడు నేడు అనే పథకం ఎక్కడ ఉంది సార్? నిన్న మేము జనసేన పార్టీ తరఫున
ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, అదే విధంగా వాళ్ళు చదువుకోవడానికి ఉత్సాహం కల్పించే వాళ్ళని వాళ్ళతో మాట్లాడి మేము ఇక్కడ ఎంఈఓ పద్మావతి గారు చెప్పి ఉన్నారు సార్, ఆవిడకి జనసేన పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇచ్చాం. కాబట్టి మా పనికిరాని మంత్రి అవంతి శ్రీనివాసరావు గారిని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని, మా పిల్లల్ని ముందుగా దృష్టిలో పెట్టుకుని, పడిపోతున్న మీ సీలింగ్ ఫ్యాన్ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఆ స్కూల్ మరమ్మతులు చేసి కొత్త బిల్డింగ్ ఒకటి మీరు ఇప్పించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా పెద్దిపాలెంలో కూడా ఇదే విధంగా స్కూల్ మనకి మరమ్మతులకు లోన్ అవ్వకుండా పడిపోయే స్థితిలో ఉందండి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లల్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ పదవికాంక్ష పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటాను సార్. రైట్ అండి, టాపిక్ ఇది కాకపోయినా ఒక మంచి పాయింట్ లేవనెత్తారు సందీప్ గారు. దయచేసి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే ప్రభుత్వం ఖచ్చితంగా, నారాయణమూర్తి గారు మీరు కన్సిడర్ చేయాలి సందీప్ గారు చెప్పింది, విమర్శలకే పరిమితం కాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కన్సిడర్ చేయండి ప్లీజ్. సందీప్ గారు చెప్పిన రెండు ఉదాహరణలు, రెండు ఇన్సిడెంట్స్ ప్లీజ్. తప్పనిసరిగా మనం తీసుకుంటాం. అయితే వీళ్ళు సినిమా స్టంట్లతో ఏదైనా సీలింగ్ ఫ్యాన్ కింద పాడేసి అది కూడా విచారించాలి, విచారించి చూసి దాని మీద డెఫినెట్ గా మేము తీసుకుంటాం. రైట్ అండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ సార్, వైసీపీ నాయకులు ఒకసారి అధికారంలోకి వచ్చే కదకి చందమామ కాల్తీ మధ్య కథలు వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. పెగాసస్ సాఫ్ట్వేర్ విషయం పైన సాక్ష్యాధారాలతో 406 రిపోర్ట్స్ తో అధ్యయనం చేసి మా ముందు రిపోర్ట్ పెట్టండి అయ్యా మొర్రో అంటే రాష్ట్ర సమస్యలన్నీ గాలికి వదిలేసి సార్ రాజమండ్రిలో చెత్తెత్తుకుపోయి చెత్త పన్ను కట్టలేదని వ్యాపారస్తులు ఇళ్ల ముందు పోసారు సార్. చెత్తెత్తుకుపోయి ఇంతవరకు దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతా ఉంది. డైవర్సిటీ పాలిటిక్స్ పెట్టుకొని పెగాసస్ సాఫ్ట్వేర్ తో మాట్లాడితే విత్ ఎవిడెన్స్ తో మాట్లాడాల్సిన ఆ పరిజ్ఞానం మనకు ఉండాలని సభాపతితో సహా సీఎం గారితో సహా ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. రెండు, ఇజ్రాయెల్ వెళ్ళారు, ఫారిన్ వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారో మీకు తెలుసా? ఏ కారణం మీద వెళ్ళారో తెలుసా? తెలుసుంటే చెప్పండి. ప్రభుత్వాన్ని నుంచి బయటికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ఏ మంత్రులు కానీ ఎవిడెన్స్ వివరాలు చెప్పే విదేశాలకు పోతారు, చెప్పకుండా పోరు. మీ దగ్గర అన్ని వివరాలు ఉంటాయి, మరి బయట పెట్టండి. అది వదిలేసి చిక్కట్లో రాయేసి మీరు ఫెయిల్యూర్స్ ఎంజాయ్ చేస్తారు. నాకు అర్థం కాలేదే. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తన డెస్టినీ రాసుకునేసినారు. 2024 మీరు ఓడిపోతున్నారు, క్లియర్ రాసుకుని డెస్టినీ రాసుకున్నారు. ఇంకా ఫెయిల్యూర్స్ ని ప్రాక్టీస్ చేస్తారు, ఎట్లా ఫెయిల్ అయిపోతున్నారు నేను పైన. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ వెంకటేశ్వరరావు గారు, మీ సావం గారు మీకు ఇచ్చిన సమాచారం పెట్టుకొని మాట్లాడండి. డేట్లు శుక్రవారాలు, శనివారాలు, శుభముహూర్తాలు మాట్లాడతారు. సాక్షులుగా చెప్పండి సార్. మీరే రవిశంకర్ గారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మా దగ్గర ఎవిడెన్స్ మీరు చూపించాం. చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణరాజు గారు చాటింగ్ బయట పెట్టారు. మీరు ఫ్యాక్సెస్ వాడుతున్నారు, వాడితే కాబట్టి బయట వచ్చింది. చెప్పండి మీకు ఎవిడెన్స్ మీకు వీలైతే. మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది ఫోన్ టాపింగ్ జరిగింది, వివరాలు సహా మీ ప్రెస్ మీట్ లో పెట్టాం. మీరు వాడుతున్నారు ఫ్యాక్సెస్, చెప్పండి బయట. ఇది కేంద్ర ప్రభుత్వం తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్సెస్ ఎలా వాడుతుందో మాకు ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఫోన్లని కూడా టాప్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఇమీడియట్లీగా దీని మీద విచారణ చేసి తక్షణమే చర్య తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తా ప్రజలు పక్కదారి పట్టిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. 2024లో ప్రజాక్షేత్రంలో మీ ఫెయిల్యూర్స్ ని ప్రాక్టీస్ చేసుకుని ఖచ్చితంగా మేము ఓడగొడతామని చెప్పి సవాల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ధైర్యంగా మీకు సవాల్ నిరూపించండి, మేము రాజకీయాలు వదిలేస్తాం. రైట్ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణరాజు గారు థ్యాంక్ యూ, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, సందీప్ పంచకర్ల గారు ఇవాళ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.